మమ్మల్ని జైలుకి పంపించి అక్కడ నీ పిల్లంతో సరసాలాడుకుంటున్నావా? రారా బయటికి రారా. డబ్బు రాజకీయ అన్న బలంతో చట్టాన్ని కొని బయటకు వచ్చారన్నమాట. మమ్మల్ని నడి వీధిలో తన్నుకుంటూ తీసుకెళ్ళి మమ్మల్ని జైల్లో పెట్టించావు కదరా. అందుకే నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేయడానికి ఆ జైలుగా బట్టలు కొట్టుకుని వచ్చాము రా. నీలాంటి ఎస్పీలు ఉన్నంత కాలం కుక్క నీ కంఠంలో నరాలు పీకి పొట్లకు లేసింది. చూడు ఆఫీసర్, నీతిని తింటాను నిజాయితీ తాగుతానని పెద్ద లెక్చర్లు ఇచ్చావు. ఇప్పుడు నీ నీతి నిన్ను కాపాడుతుందా? నీ నిజాయితీ నిన్ను ఆదుకుంటుందా? మా ఇంట్లో మా ఆవిడ అన్నం అడదు, కూర అడదు, నీతో అడుగుతుంది, కూరగలుగుతాను. ఇప్పుడు నిన్ను ఎవరు ఆదుకుంటారా? నీకు రక్షణ కల్పిస్తారా? మాతో పెట్టుకుంటే నీ జీవితమే చరిత్రకి అంతం చేస్తాం. మీలాంటి దుర్మార్గులు చరిత్ర గురించి మాట్లాడే అర్హత లేదురా. గుండె నిండా ధైర్యం, ఊపిరి నిండా సాహసం నింపుకున్న వాడేరా. మీలాంటి పురద పాములకు భయపడేవాడు కాదు. చూడు టాగర్, అడవి మృగాలు ఆకలేసినప్పుడు మాత్రమే వేటాడుతాయి, కానీ మాలాంటి మానవ మృగాలు కోపం వచ్చినప్పుడు వల్ల వేటాడుతాయి. ఏమన్నా మేము బురద పాములమా? మేము బురద పాములం కాదురా. కాలకోట విషంతో కక్క కాల సర్పాలు. ఒరే విషసర్పం, నేను నీతికి నిజాయితీకి భయపడతాను కానీ చావుకి భయపడనురా. తమ్ముడు నర్భసనం, మనల్ని నడి బజార్లో మనిషిన వీడికి సరైన గుణపాఠం చెప్పాలిరా. అన్నయ్య, ఇప్పుడు ఏమి చేద్దామో చెప్పండి. ఈ ఆఫీసర్ గారి భార్యని లాక్కొచ్చి నడి బజార్లో నిలబెట్టి అందరూ చూస్తుండగా దాని ఒంటి మీద బట్టలు ఊడదీసి చూస్తే ఈడి గుండె పగిలి చావాలి. రే లాక్కురావు కానీ. అన్నయ్య, ఈ పిల్లం చాలా బాగుంటుందని అందరూ అంటుంటారు. దీన్ని తీసుకొచ్చి ఒక్కసారి చెప్పను చూపిస్తా. అలాగా జనం కోసం మా లాంటి వాళ్ళతో పెట్టుకొని నీ జీవితానికి చరమగీతం పాడించుకుపోతున్నావు. చెప్పం నన్ను బంధించి బోసలు కట్టడం మగతనం కాదురా. నా తప్పుకి పదిగండి కాకులకు గెద్దలకు పారహారంగా వేస్తాను. అన్నయ్య,
దీన్ని ఏం చేద్దామన్నయ్యా? ఏమి అందమే, ఏమి అందం. నీ అంద ముందు రంభ వరుసి మేనక కూడా తుడుపు కదే. 10 మంది కలిసి ఒకరికి కట్లు కట్టడం కాదురా. మీ అందరికి దమ్ముంటే ఒక్కసారి ఆయన కట్లు విప్పి చూడండి. మీ రక్తం చీల్చి ఈ భూదేవికి పుణ్యతం చేస్తాడు. రుద్రమ్మదేవి వీరత్వం, ఝాన్సీ రాణి పౌరుషం నిన్ను చూస్తుంటే నాకు చదివిస్తుంది. నీ భర్త ఎదుటే నిన్ను భర్తలేడు తీసి అనుభవిస్తాను. దుర్మార్గులారా, మీరు మనుషుల పశువుల? ఆ తాగురు గాని గొంతులో ప్రాణం పోయే వరకు కొట్టండిగా. ప్లీజ్ మీ కాలు పట్టుకుంటాను. నా భర్త ప్రాణాలు తీయద్దు. నిన్ను చూసిన మరుక్షణమే నా మనసు తహతహలాడుతుంది. వాడి కళ్ళ ముందే ఒకరి తర్వాత ఒకరు అనుభవించండి. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभव